హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని గురుకులలో ఫిఫ్త్ క్లాస్లో అడ్మిషన్ల కోసం టీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి, అదేవిధంగా పేమెంట్ కూడా ఏ విధంగా చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. మనకు ఆ పేమెంట్ అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 18 నుండి జనవరి 6 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకి ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆన్లైన్ పేమెంట్ అనే లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మీరు ప్రజెంట్ 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ స్టూడెంట్ యొక్క సర్నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ యొక్క నేము, ఆ స్టూడెంట్ జెండర్ బాయ్ గర్ల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి అనేది సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో అన్ని ఖచ్చితంగా ఎస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ వరకు సంబంధించి ఎస్ఆర్నో, అదేవిధంగా ఈ ఇయర్లో 4th క్లాస్ చదువుతున్నారా లేదా, అదేవిధంగా ఇన్కమ్కి సంబంధించి, అదేవిధంగా ఏ స్కూల్ ప్రైవేటా గవర్నమెంటా అన్ని స్కూల్స్కి ఎస్ఆర్నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి అన్ని ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు ఇక్కడ 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 100 రూపీస్ దానికి సంబంధించి అమౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాతకి ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా యొక్క ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ అగ్రి అవుతున్నట్టుగా మనకు ఒక టిక్ మార్క్ అయితే చేసుకున్న తర్వాతకి సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ యొక్క గేట్వే అనేది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాతకి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక జోనల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జోనల్ నెంబర్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ప్రింట్అవుట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఖచ్చితంగా జోనల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాతకి మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ప్రాసెస్ చూసినట్లయితే మళ్ళీ మనం ఇట్లా హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ అనే లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే ఇంతకుముందుకు జోనల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ జోనల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జోనల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ జోనల్కి మనం ఆ పేమెంట్ అనేది ఏ రోజున చేసామో దానికి సంబంధించిన డేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసిన తర్వాతకి మీకు సంబంధించిన స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ స్టూడెంట్కి సంబంధించిన ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇక్కడ ఫైల్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఫైల్ అనేది స్టూడెంట్ యొక్క ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ రెండు ఒకదానిలో ఉండే విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసి మనకి ఇక్కడ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అవడం జరుగుతుంది. దాన్ని టిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాప్షన్ని ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దానికి సంబంధించి అన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే మన యొక్క క్యాండిడేట్ అంటే స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ నేము, సర్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ లేనట్లయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీ యొక్క జెండరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ అనేది హౌస్ నెంబరు, డిస్టిక్, విలేజ్ అన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క అడ్రస్ అనేది మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క పిన్ కోడ్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే
నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఆర్ఫన్‌కి సంబంధించిన స్టూడెంటా కాదా అనేది యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాప్‌కి సంబంధించిన స్టూడెంటా కాదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డిజబిలిటీకి సంబంధించిన స్టూడెంటా కాదా అనేది యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీ యొక్క స్టడీ పర్టిక్యులర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క స్టడీ ఇయర్‌కి సంబంధించి థర్డ్ క్లాస్ ఏ ఇయర్‌లో చదివారు, ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్‌లో చదివారు, ఏ మీడియంలో చదివారు, దాంతో పాటు మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, దాంతోపాటు మీరు చదువుతున్న స్కూల్ ఏదైతే ఉందో అది ప్రైవేట్స్‌కి సంబంధించిన స్కూలా, గవర్నమెంట్ స్కూలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు చదువుతున్నటువంటి స్కూలు రూరల్‌లో ఉందా, అర్బన్‌లో ఉందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ మీరు చదువుతున్నటువంటి ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క టెస్ట్ అనేది ఇంగ్లీష్, తెలుగులో ఉండాలా, దానికి సంబంధించిన తెలుగు, ఉర్దూకి సంబంధించి ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అక్కడ మీరు మీ యొక్క టెస్ట్ పేపర్ అనేది మీ యొక్క మీడియం అనేది ఏ విధంగా ఉండాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించి, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుందనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు నెక్స్ట్ అడ్మిషన్ కోసం, అంటే మనకు ఫిఫ్త్ క్లాస్‌లో అడ్మిషన్ కోసము మనం ఇక్కడ మనకు సంబంధించిన స్కూల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ప్రయారిటీ వైస్‌గా ఫస్ట్ మనకు అందుబాటులో దగ్గరలో ఉన్న స్కూల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు అతి దగ్గరలో ఉన్న స్కూల్‌ని నెంబర్ 1 అని, కొంచెం దూరంలో ఉన్న స్కూల్‌ని నెంబర్ 2 అని, ఇంకా కొంచెం దూరంలో ఉన్నదాన్ని నెంబర్ 3 అని, ఆ విధంగా మనకు దగ్గరలో ఉన్న వాటిని 1, 2, 3లలో, ఇంకా ఎక్కువగా దూరంగా ఉన్న వాటిని లాస్ట్ నెంబర్‌లో యాడ్ చేస్తూ మనం ఇక్కడ ఉన్న ఏదైతే లిస్ట్‌లో ఉన్న స్కూల్స్ అన్నీ మనం ఇక్కడ ప్రయారిటీ వైస్‌గా 1, 2, 3 వైస్‌గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఒక టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ అని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి ఏదైతే మనము ఆ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ ప్రయారిటీ వైస్‌గా మనకు రావడం జరుగుతుంది. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాతకి మీరు సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క క్యాండిడేట్ యొక్క ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ యొక్క ఐడిని నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు తెలంగాణలోని గురుకులాల్లో ఫిఫ్త్ క్లాస్‌లో అడ్మిషన్ల కోసము ఆన్లైన్‌లో పేమెంటు, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.